బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మలకు ఆత్మిక పరివారమునకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిశ్చయ బుద్ధి తోటి స్మృతులు గురించి జ్యోతి ప్రకాష్ భాయ్ ఏదైతే ఆత్మ యొక్క వివరణ ఇస్తూ ఆత్మ పురుషార్థానికి కూడా ఏవే పాయింట్స్ మనకు హెల్ప్ఫుల్గా అవుతాయో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది 3వ పార్టు. ఎప్పుడైతే పరంపిత యొక్క కృప ఉంటుందో అప్పుడే మనకు ఆత్మలో అనేది పవర్ వస్తుంది, లేకపోతే పవర్ అనేది రానే రాదు. హయ్యర్ డైమెన్షన్ తోటి కూడా బుద్ధి ఓపెన్ కాదు. ఎంతవరకైతే బుద్ధిలో జ్ఞానం అనేది నిశ్చయాత్మకంగా ఉండదు, బాప్ పైన నిశ్చయం ఉండదు, బుద్ధి పూర్తిగా అటు ఇటు తిరుగుతూ బిజినెస్ పర్పస్లోనే ఆలోచిస్తూ ఉంటుంది. నా యొక్క లాభం ఏంటని ఇదే ఆలోచిస్తూ ఉంటారు, ఇరుక్కుపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఆత్మలో సూక్ష్మ పరమ బుద్ధి జాగృతమవుతుందో అప్పుడు ఆత్మ మనసు యొక్క ప్రభావం నుండి బయటికి వెళ్తూ ఉంటుంది. తత్వ యొక్క భోగ విలాసాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రిని జ్ఞానంతో గుర్తించటం జరుగుతుంది. అది సూక్ష్మ బుద్ధి ఉంటేనే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు, లేకపోతే అర్థం కాదు. మరి తండ్రి వరకు ఎవరు చేరుకుంటారు అనంటే నెంబర్ 1 పాయింట్, ఆత్మ లోపల ఎంతంత పవరు వస్తూ ఉంటుందో అంత ఆత్మ యొక్క మరి రచన హయ్యర్ డైమెన్షన్ అని అర్థమవుతూ ఉంటుంది. జన్మ మృత్యు చక్రం నుండి ఎక్కువగా సమయాన్ని బయటపడేస్తూ ఉంటుంది. పైన చాలా సమయం వరకు కూడా ఈ జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది. బుద్ధి కొద్దిగా అవుతున్న కొద్దీ కూడా జ్ఞానం అనేది పట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది మరి బ్రహ్మ సత్యము అని కదా. ఇప్పుడు బ్రహ్మ సత్యము అనేది ఎంతవరకు అనే పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. మనము పాయింట్స్ వైజ్గా భగవంతుని యొక్క నిర్ణయము ఎలా ఉంటుంది అంటే, ఎలాంటి ఆత్మ అయినా సరే జన్మ మృత్యుల్లోకి రావాల్సిందే. చాలాసార్లు జరిగింది. అనేక జన్మల నుండి కూడా పరంపిత యొక్క ఘోషణ అంటే వెతుకులాట అనేది ఉందనుకోండి. నిష్కామ నిస్వార్థ సేవలో అనేక జన్మల నుండి నిమగ్నమైన వారిపైన పరమాత్మ యొక్క కృప ఉంటూ ఉంటుంది. ఇలా ఆత్మ జ్ఞానం యొక్క వెతుకులాట ఉంటూ ఉంటుంది. ప్రపంచంలో నిస్వార్థ సేవ నుండి పరమాత్మ కృప అనేది ఉంటుంది. బుద్ధి సూక్ష్మంగా అవుతూ ఉంటుంది. సేవ కూడా చాలా ముఖ్యమైన ఇంపార్టెన్సే. బుద్ధి యొక్క పవర్ లేకుండా సూక్ష్మతత్వము అర్థం కాదు. ఈ విధంగా 2 రకాలుగా ఆత్మ చాలా జ్ఞానిగా అయితే బయట నుండి కూడా అర్థమవుతూ ఉంటుంది. మిథ్యా జ్ఞానము ఆత్మ పై వరకు కూడా మరి తీసుకొని వెళ్ళలేదు. బుద్ధిలో లోయర్ డౌన్ స్టేజే ఉంటూ ఉంటుంది. మిథ్యా జ్ఞానం లేక భక్తితోటి ఎటువంటి కర్మలతోటి ఆత్మ మూల స్వరూపం యొక్క అనుభూతి ప్రత్యక్షత అనేది కానే కాదు. సంపూర్ణ సత్యము పరమ సత్యం యొక్క జ్ఞానంతో ఆత్మ తన యొక్క మూల స్మృతిని పొందుతూ ఉంటుంది. మరి దీని గురించి ఆ నిష్కామ కర్మ కూడా చేస్తూ ఉండాలి. మనసు ఆకాశతత్వానికి సంబంధించింది, బుద్ధి మహత్తత్వానికి సంబంధించింది. ఆత్మ మూల స్మృతి దాని యొక్క మైట్ స్వరూపము మహత్తత్వంలో ఉంటుంది. ఏ విధంగా లైట్ ఉంటుందో అదే విధంగా యాక్సెస్ కూడా ఉంటూ ఉంటుంది. బుద్ధి యోగం యొక్క లక్ష్యము మన లోపల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైతే జాగృతం చేసుకోవటానికి మరి ఏదైతే పవరు ఆత్మ పవరు ఉంటుందో ఆత్మ సంపూర్ణ లైట్ స్వరూపంలో బ్రహ్మ స్వరూపంలో ఉంటుంది. దీనితో కొంచెం డేటా కూడా ఉంటుంది, స్మృతి ఉంటుంది. భావాతీత గుణాతీత కర్మాతీత స్టేజీ అనేది దాదాజీ ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ స్టేజ్కి చేరుకోవాలి. ఆత్మ బుద్ధి యొక్క లెక్కతోటి ఆత్మ సంకల్పం చేస్తూ ఉంటుంది. అలాగే దాన్ని జయించడము కూడా జ్ఞానం కావాలి. ఎంతగా సూక్ష్మ బుద్ధి ఉంటుందో అంతగా సంకల్పం అనేది
గొప్పగా తయారవుతుంది. విశ్వ కళ్యాణము ఎంతవరకైతే ఆత్మ బుద్ధిలో జ్ఞానం ధారణ కాదు, అంతవరకు సంకల్పం విశ్వ కళ్యాణము అనేది కూడా కాదు. బేహద్దు ఆత్మ కోసము జ్ఞానము చాలా ఇంపార్టెంట్గా ఉంటూ ఉంటుంది. జ్ఞానము మరియు యోగంతో బుద్ధి సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్తూ ఉంటుంది, శుద్ధమవుతూ ఉంటుంది. ఇలాగా సమయం వచ్చినప్పుడు బుద్ధి ఆత్మ లోపల విలీనం అయిపోతూ ఉంటుంది. అప్పుడు లైట్ మైట్ యొక్క స్మృతి జాగృతమవుతూ ఉంటుంది. ఆత్మ యొక్క మూల స్మృతి జాగృతమైతే బేహద్ జ్ఞానం పరమ లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఆ యొక్క స్థితి శరీరం తోటి ప్రాప్తం పొందాల్సిందే. ఈ శరీరం కూడా చాలా విలువైనది. అయితే వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్వరూపంలో ఉంటేనే జ్ఞానం అంతిమ స్టేజీ అనేది చేరుకోగలుగుతూ ఉంటారు. దీనికి పైన కేవలం బ్రహ్మస్వరూపమే ఉంటుంది. ఎప్పుడైతే లైటు మైటు ఒకటైపోతుందో బ్రహ్మస్వరూపం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక కళ బ్రహ్మ అంటే 5% పవర్ తోటి ఈ బ్రహ్మాండాన్ని రచయించారు అని బాపూజీ అన్నారు. అంటే శివుడికి 4% 4 కళా పవర్ ఉంది అని ఆలోచించండి. బ్రహ్మస్వరూపం అంటే ఆల్మైటీ అథారిటీ ఇంకెంత పవర్ఫుల్ అని. మనం ఏదైతే పురుషార్థం చేస్తూ ఉన్నామో దానితో మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాగా తప్పుడు మార్గంలో ఉంటూ వెళ్ళిపోతూ ఉంటే బేహద్ద జ్ఞానం కోసం మోడ్రన్ విజ్ఞానం చదువుతూనే ఉండాలి. ఇది తప్పనిసరి. కొంచెం కంప్రెషన్ చేసినా కూడా సూక్ష్మ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కానీ విజ్ఞానం యొక్క విద్య మరి అజ్ఞాని తమో ప్రధాన ఆత్మలు మరి గ్రహించటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పరమ ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క అవసరం అనేది ఉండనే ఉండదు. బీకే జ్ఞానంలో ఏదైతే లోటు ఉన్నదో వేద శాస్త్రాలు రాంగ్ అని, అందుకనే వాళ్లకు బేహద్ జ్ఞానం అర్థం కావటం లేదు. ఈ యొక్క బేహద్ జ్ఞానము పూర్తిగా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము. బేహద్దు సృష్టి మొదలుకొని బాపూజీ స్వయంగా పరంపిత సాకార రూపంలో ఇచ్చినది. ఈ జ్ఞానం హయ్యర్ డైమెన్షన్కి సంబంధించిన జ్ఞానము. ఇది చాలా పవర్ఫుల్. ఆత్మలకి ఇది పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళ బుద్ధి సూక్ష్మ బుద్ధిగా అయిపోతుంది. మనన చింతనతోటి ఆత్మ కూడా జాగృతం అనేది అవుతూ ఉంటుంది. జ్ఞానం యొక్క చింతన మంతనం అనేది యోగానికి సంబంధించింది. వీడియో వినటంతో మీరు బాపూజీ వీడియోలు వింటే బుద్ధిలో జ్ఞానం మన్న చింతన అనేది జరుగుతూ ఉంటుంది. దీనితోటి పవర్ వస్తుంది. జ్ఞాన మన్న చింతన అంటే ఇప్పుడు మనము ఆవును చూస్తూ ఉంటాం. ఆవు గడ్డి మేసి ఒక చోట కూర్చొని నెమరు వేస్తూ ఉంటే అది జీర్ణమవుతుంది. అది ఎనర్జీ కింద పనికొస్తూ ఉంటుంది. అదేవిధంగా మన సత్సంగత్యం ద్వారా ఋషులు మునులు వేదాలు ఏ జ్ఞానమైనా మనం విన్నప్పుడు బుద్ధి జాగృతమవుతుంది. దాన్ని మన చింతన చేస్తూ ఉంటే ఆత్మకు కూడా పవర్ అనేది, బుద్ధికి పవరు, మనసుకు పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాగా మనము ఈ శబ్దాలను వింటూ మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్మైటీ అథారిటీ స్వయంగా సాకార రూపంలోకి వచ్చి ఈ జ్ఞానం అనేది ఇచ్చారు. సాకార రూపంలో ధ్యానం అనేది ఉంటుంది. ఈ శబ్దాన్ని గురించి మన అంతఃకరణలో అనుభవం చేసుకుంటూ జ్ఞానం మన్న చింతన చేస్తూ ఉండాలి. ఈ కళ్ళు కూడా మూసుకొని కూర్చోవటం చేస్తూ ఉంటే మరి యోగంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అని అంటూ ఉంటారు. యోగ శాస్త్రంలో చెప్పబడింది చిత్తవృత్తి నిరోధ యోగం అని. జ్ఞాన చింతన మతనం ఆత్మ పైన అటెన్షను పెంచుకోవటం కూడా జరుగుతూ ఉంది. బుద్ధి ఓపెన్ కూడా అవుతూ ఉంటుంది. సాంసారిక వృత్తులు ఆగిపోతూ ఉంటాయి. అంటే ప్రపంచం యొక్క ఆలోచనలు ఆగిపోతాయి. బుద్ధి స్థిరమవుతుంది, నిశ్చయ బుద్ధిగా అవుతుంది. ఆత్మ మరియు పరమాత్మ, ఆత్మ పరమాత్మ పైన ఫోకస్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇదే యోగము. ఏ చమత్కారాలు, సూక్ష్మమైన అనుభూతులు, దృశ్యము ఇదంతా మాయ యొక్క ఆటే. మరి చిత్రంలో విచిత్రుణ్ణి చూడండి. చిత్రము అంటే సాకారంలో పరం ప్రకాశమైనటువంటి జ్ఞానము. దీనిపైన ఫోకస్ చేయాలి. ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఆల్మైటీ అథారిటీ ఎలా మరి తయారు చేయడం కోసం వచ్చాడు. పిల్లల కోసం సరళమైనటువంటి విధిని ఇచ్చాడు.
అసలు పురుషార్థంలో దాదాజీ మనకు చెప్తున్నటువంటివన్నీ కూడా మూల స్వరూపమును స్వయం జాగృతి చేసుకోవటానికి మనము అనేక ఆయన యొక్క సహాయం తోటి జాగృతం అనేది కావటానికి పురుషార్థం చెయ్యాలి. స్వపరివర్తన ప్రిన్సిపల్ ఏంటి అర్థం చేసుకోవటానికి పురుషార్థం తేలిక కూడా అయిపోతూ ఉంటుంది. స్వలోనే నేను నేను అనేక డైమెన్షన్లు జీవితం యొక్క జీవించేటువంటి బుద్ధి డైమెన్షన్లు ఉంటూ ఉంటాయి. మరి డైమెన్షన్లో స్థూల స్మృతి జాగృతం అవుతుంది. స్థూల అనుభూతి యొక్క జ్ఞానము స్థూల శరీరము ఉంటుంది. పశు స్టేజ్లో కేవలం అనుభవించటమే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతూ ఉంటుందో సూక్ష్మ అనుభూతి కూడా వస్తూ ఉంటుంది. ఈ యొక్క స్థూలము మరియు సూక్ష్మము శరీరము మనసు బుద్ధి ఇంద్రియాలలో ఒప్పుకోవటము ఆత్మ పైన ఎంతగా శరీరం ఉంటుందో అంతగా డైమెన్షన్లోకి వెళుతూ ఉంటారు. ఆత్మను జాగృతం చేయటం జరుగుతుంది. అనగా మూమెంట్ కూడా డైమెన్షన్ను చేంజ్ చేస్తూ ఉంటుంది. అసలు అన్నీ లోపల స్మృతి రూపంలో ఉంటాయి, రికార్డింగ్ అయ్యే ఉంటాయి. ఏ విధంగా జ్ఞాన యోగంతో అర్థమవుతూ ఉంటుందో డైమెన్షన్లు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇదే చేంజ్ని పరివర్తన చేసుకోవటం ప్రతి సెకండు ప్రతి గడియ నడుస్తూ ఉంటాం. పరివర్తన సృష్టి యొక్క నియమం, కానీ పరివర్తనీయ దిశను మారుస్తూ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఆత్మ బేహద్దు మరియు అనంతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. హద్దు వైపుకు వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. చింతన మతనం వరకు కూడా నడవాలి. ఎంతవరకు అయితే హయ్యెస్ట్ డైమెన్షన్లోకి చేరుకోరో అప్పటి వరకు నేను నాది అనే దానిలో బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి సహాయంతో రిఫైన్ అవుతూ ఉండాలి. బుద్ధిలో ఆత్మ యొక్క పవరు అన్నిటికంటే ఫస్ట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే జ్ఞానం అన్నిటికంటే ఇంపార్టెన్స్. ఆత్మ ఒక మరి సమయంలో కూడా చెప్తూ ఉంటుంది, ఇది నా స్థూల శరీరం. కానీ జ్ఞానం అర్థమైన తర్వాత నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు అని అర్థం చేసుకున్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మంగా జ్ఞానం అనేది ధారణ అవుతుంది. ఆత్మ యొక్క పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆత్మలో ఏదైతే పవర్ ఉందో అది పరంపిత పరమాత్మ యొక్క పవరు. ఆత్మ మరి ప్రేమమయమైనది. బుద్ధిలో పరంపితకు బుద్ధితోటి సమర్పణ భావం అనేది ఉంటుంది. బుద్ధిని పరమాత్మకు సమర్పణ అయిపోవాలి. ఎప్పుడైతే కేవలం నేను చైతన్య స్వరూపము మిగిలిపోతుందో అక్కడ నేను అనేది ఖతమైపోతుంది. ఇది అంతిమ స్టేజి. ఎప్పుడైతే ఆత్మ చెప్తుందో నేను శరీరాన్ని శరీరాన్ని అనుకున్నప్పుడు బుద్ధి అంతవరకే ఉంటుంది. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు అనుకున్నప్పుడు ఏదైతే ఆత్మకు కరణ్హార్గా అయిపోతుంది. పరంపిత కరావన్హారుగా తయారైపోతారు. ఆత్మ నిమిత్త మాత్రం కాకపోతే ఫస్ట్ ఆత్మ జ్ఞానం అనేది తీసుకుంటూ బుద్ధిని స్వతంత్రంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎంతవరకైతే ఆత్మ తను తాను స్వతంత్రంగా చూసుకోదో అప్పుడు రచయిత వేరైపోతూ ఉంటారు. అంతవరకు అహంకారము ఉంటుంది. ఎంతవరకైతే ఆత్మ బుద్ధిని సమర్పణ చేస్తూ ఉంటుందో ఆత్మ తన యొక్క సారమును పరంపిత పరమాత్మకు ఇచ్చేస్తుంది. పరంపిత పరమాత్మ తీసుకొని వెళ్తారు. ఆత్మ యొక్క స్వపరివర్తన దాని యొక్క మూల స్మృతి జాగృతం అవుతుంది. ఆత్మలో ఆ సమయము కేవలం తన యొక్క రచయిత యొక్క ఒరిజినల్ స్మృతి ఉంటుంది. ఇదే బాప్ సమానమైన స్థితి అంటారు. మరి బాప్ అయితే మరి మనలో ఉన్నటువంటి చెత్తని తీసుకోవడం కోసం రెడీగా ఉన్నారు. కానీ ఆత్మ జ్ఞాన యోగ పురుషార్థం లేకుండా తన యొక్క చెత్తని కూడా మన చెత్తని కూడా బాపూజీకి మనం అప్పచెప్పలేము. అంటే ఏదైతే స్మృతి ప్రతి సెకండు ఉంటుంది, నా మూల స్మృతి ఎంతవరకు జాగృతం కాదో అంతవరకు ఆత్మ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేస్తూ చేస్తూ బుద్ధి ఉన్నతమైన స్టేజ్కి చేరుకుంటుందో పరమ సత్యం యొక్క అనుభూతి అవుతుందో తమ బుద్ధిని పరమపిత సమర్పణ భావంతో ఉంటుందో అహంకారం అనేది తొలగిపోతుంది. స్వతంత్ర అస్తిత్వము అనేది ఉంటూ ఉంటుంది. పరంపితతోటి విభిన్నంగా
మరి మనము లేము. ఆయనతో పాటే ఆయనలోనే, ఆయన మనలోనే అభిన్నమై ఉంటూ ఉంటారు. బాపు యొక్క సంకల్పం ఇదే, ఆత్మ యొక్క సంకల్పము ఇదే. బాపు సమానమైనటువంటి స్థితి. దీంతో ఫస్ట్ నేను అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ శబ్దంతో మాట్లాడాలి. చైతన్య స్వరూపము అనేది ఉండాలి. మరి ప్రియం ప్రియంగా ఎంతవరకైతే పరమ సత్యాన్ని ఆత్మ అనుభూతి పొందదో అంతవరకు నాది అనేది ఉంటుంది. ఈ పరమ శుద్ధ సరస్వ ప్రేమ శుద్ధిలో నేను నుండి వాళ్ళు పరమాత్మ అన్న మాటలోకి వచ్చేస్తూ ఉంటాం. ఇది అటూటమైన ప్రేమని డెవలప్ కూడా చేస్తూ ఉంటుంది. అందుకని శాస్త్రంలో ఈశ్వరుడు ప్రాణిదానం అంటూ ఈశ్వరుడు యొక్క ఉపాసన అనగా ఈశ్వరుడి యొక్క సేవ అన్నిటికంటే మహత్వపూర్ణంగా చెప్పడం జరిగింది. అది యోగానికే ముందు జ్ఞానము ఉండాలి. యోగం తర్వాత బుద్ధి సమర్పణ భావన దీంట్లోనే వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా అవసరమే. సేవ కూడా చేయటము, ఎక్కడైతే ఆత్మ తన అస్తిత్వాన్ని సమర్పణ చేసేస్తుందో ఆ సేవ చేయటంలోనూ ఆధ్యాత్మగా సేవను మహత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మికులుగా అయ్యి ఆత్మ ఎంతవరకు ఇది సేవ చేయదో అంతవరకు బుద్ధి సమర్పణ అనేది కాదు. బుద్ధి సమర్పణ కానంత వరకు ఆత్మ సూక్ష్మ అహంకారం నుండి విముక్తి పొందదు. బాప్ సమానంగా కూడా కాలేరు, స్వపరివర్తన కాలేరు, తనువు మనసు ధనం తోటి సేవ కూడా చేయలేరు. స్థూల అహంకారం కథమైపోతుంది. ఎంతవరకైతే ఆత్మ జ్ఞానం అర్థం చేసుకోదో ఆచరణలో ప్రతిబింబము అనేది ఉంటుంది. ప్రతి శబ్దంలోనూ కేవలం జ్ఞానమే ఉపయోగపడుతుంది. ఎంతవరకైతే జ్ఞానం ఇతరుల యొక్క ఆత్మ గ్రహిస్తూ ఉంటుందో ఆరాలో కేవలం జ్ఞానమే జ్ఞానం ఉంటుంది. సూక్ష్మ అహంకారం నెమ్మది నెమ్మదిగా ఖతమైపోతుంది. ఏ విధంగా బుద్ధి ఉన్నతోన్నతమైన డైమెన్షన్లోకి వెళ్ళిపోతుందో ఆత్మ పరమాత్మ ప్రేమలో అనుభూతి అనేది పొందుతూ ఉంటుంది. తన యొక్క సంకల్పంతో వాయుమండలం శుద్ధమైపోతూ ఉంటుంది. అప్పుడు సేవతోటి అతి సూక్ష్మ అహంకారం నెమ్మది నెమ్మదిగా ఖతమైపోతుంది. కేవలం సేవ కోసమే సాకారంగా బాపుని గుర్తించటం చాలా అవసరము. లేకపోతే అంతఃకరణ నుండి ఆత్మ జ్ఞానం అనే ప్రకాశంలో జోడించబడదు. జ్ఞానము మరియు యోగము పర్ఫెక్ట్గా కూడా ఉండాల్సి వస్తుంది. అప్పుడే ఆత్మ అనేక ఆత్మల యొక్క ఇన్స్పిరేషను ఇవ్వగలుగుతూ ఉంటుంది. ఒక ఆత్మ అనేక ఆత్మలకు ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతూ ఉంటుంది. సాకార బాప్ యొక్క కృపతోటి స్వపరివర్తన అవుతుంది. అది ఒక ప్రకృతి నియమము. సేవతోటి ప్రేమ జాగృతమవుతూ ఉంటుంది. మా తన యొక్క చిన్న చిన్న పిల్లల్ని రాత్రింబవళ్ళు ఎలా సేవ చేస్తుందో పిల్లలకు కూడా పిల్లల ఎడల కూడా చాలా తగులుపాటు ఉంటుంది. మన బుద్ధితోటి బాపు యొక్క సేవ మనం కూడా చేస్తూ బాపులో పూర్తిగా నిమగ్నమైతే బుద్ధిలో బుద్ధిని బాపుకు సమర్పణం చేస్తే సేవ కూడా మంచి పవర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ సేవకి. ఫస్ట్ మన బుద్ధి యొక్క లోతులకు వెళ్ళాలి, అంతిమంలో వదిలేయాలి. ప్రకృతి సహాయం తీసుకొని ప్రకృతి నుండి అతీతంగా అవ్వాలి. ప్రకృతిని మరి ఏదైతే ఉంటుందో ఇక్కడ పైన వెళ్ళటం కోసం సహాయం లభిస్తుంది. పరమ ప్రేమయే పరివర్తనకు ఆధారము. పరమ ప్రేమ పరమ జ్ఞానంతో జాగృతము అవుతూ ఉంటుంది. మరి ఎంతంతగా మరి సాధకుడు జ్ఞాన దృష్టితోటి తెలుసుకుంటూ ఉంటారో వ్యవహారిక జీవితంలో కూడా సహజంగానే అన్నిటినీ జయించగలుగుతారు. వ్యర్థ సంకల్పాలు పని చేయవు. అన్నిటికంటే గొప్ప స్టేజీ మరి తమను తాము తెలుసుకొని జర్నీ చేయటమే అంటూ ఉన్నారు బాపూజీ. అచ్చా, మరి పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ జ్ఞానం మీకు అందుతూ ఉంటుంది. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.